నరసింహాపురం గ్రామంలో రవి అనే వ్యాపారి ఉండేవాడు. సరుకులను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి లాభాలు సంపాదించేవాడు. ఓసారి రాజాపురంలో కొబ్బరికాయలు చౌకగా దొరుకుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాడు. కొబ్బరికాయలను తక్కువ ధరకు కొని ఎడ్ల బండి మీద వేసుకున్నాడు. లక్ష్మీపురంలో ఎక్కువ ధరకు అమ్ముడవుతాయని తెలిసి అక్కడ ఆ కొబ్బరికాయలను అమ్మడానికి బయలుదేరాడు. కానీ ఆ ఊరికి ఎలా వెళ్ళాలో దారి తెలియదు. లక్ష్మీపురానికి ఎలా వెళ్ళాలో చెప్పమని సమీపంలో ఉన్న ఓ మేకల కాపరిని అడిగాడు. మీరు నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే 2 గంటల సమయం అవుతుంది అని మేకల కాపరి జవాబిచ్చాడు. ఈ సమాధానానికి రవి తనలో తాను నవ్వుకుంటూ, ఈ మేకల కాపరి ఒట్టి అమాయకుడిలా ఉన్నాడే అనుకున్నాడు. వెంటనే లక్ష్మీపురం గ్రామానికి చేరుకోవాలని ఆ దారిలో బండితో వేగంగా తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. దారి మధ్యలో ఓ పెద్ద రాయి ఉంది. అతను వేగంగా వెళ్ళడం వల్ల అది తగిలి బండిలోని కొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా రహదారి మీద పడిపోయాయి. వాటన్నిటినీ ఏరుకొని మళ్ళీ బండిలో వేసుకొని లక్ష్మీపురం చేరుకునేసరికి రవికి 2 గంటల సమయం పట్టింది. మేకల వ్యాపారి తనతో ఎందుకు అలా చెప్పాడో అప్పుడు అర్థమైంది.